నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక పోలీస్ అధికారి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నది మనం చూస్తూనే ఉన్నాము. అయితే జైల్లో ఆయన రాజ మర్యాదలు కావాలని వేరంగం వేస్తున్నాడు పోలీసుల మీద. తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు వీరంగం వేస్తున్నారు. అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి నాకు రాజ్య మర్యాదలు కావాలని వీరంగం వేస్తున్నారు. అంటే గతంలో వైసీపీలో ఉన్న అధికార పోలీసుగా ఉన్నారు, ఆయన ఒక ఎంపీగా ఉన్నారు. సో ఇట్లన్నిటి చూసుకున్నట్టయితే తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు సహజంగానే పోలీసు ఉద్యోగం చేశాడు కాబట్టి ప్రౌడ్గా అంటే కొంచెం పొగరుగా ఉంటాడు. అతను ఉద్యోగం చేసినప్పుడు కూడా చాలా రూడ్గా బిహేవ్ చేసేవాడు అండి. అంటే చాలా చిన్న విషయాన్ని కూడా ఒక అతన్ని రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్ళడం చూసాం. అప్పుడున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమే ఉంది. సరిగ్గా చర్యలు తీసుకుని ఉంటే అప్పుడు అతను పక్కకు పోయేవాడు. అలా అప్పుడు వదిలేయబెట్టి అతను ఏం చేశాడంటే జేసీ దివాకర్ రెడ్డి గారు ఆ ఇష్యూలో ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మీసాల ఎమ్మెల్యేసి ఓవర్ యాక్షన్ చేసి ఎంపీ టికెట్ తెచ్చుకుని ఎంపీ అయ్యాడు. ఇంక తర్వాత అతను చాలా వికృత చేష్టలు చేశాడు. కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి అలా అంతర్జాతీయ సంస్థ అది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖం మీద చేయబెట్టి మాట్లాడుతుంటే వాళ్ళు ఇంత బతికి ఇక్కడికి వచ్చామా మనం, చిచ్చి ఇలాంటి వాడితో మాట్లాడిపించుకుంటున్నామా, ఇటు ఎవడో ఇటు ఇలా ఉన్నాడో, ఎంపీ ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఇలాగ మనల్ని అవమానిస్తాడా, వాళ్ళు ఏమి చేయలేక భిక్ష చచ్చిపోయారు ఆ అధికారులు, అందులో ఆఫీసర్స్. దాన్ని సమర్థించుకుంటాడు. నేను కావాలని అన్నాను అంటాడు. పైగానే అందులో వాటర్ అడిగారు అంటాడు కియా మోటార్స్. ఇప్పుడు అందులో 800 మా ఇంజిన్లో ఏం దొబ్బిస్తాడు, అందులో ఇతను మాట ఉంటుంది గ్యారంటీగా, అందులో ఉంటుంది వాటా గ్యారంటీగా. సరే మొన్న ఓడిపోయిన తర్వాత ఇతను ఎంపీగా ఉండగా అతను చేసిన వికృత చేష్టలు, అంతకుముందు కూడా రేప్ కేసులు ఉన్నాయి, తర్వాత ఈ హరాస్మెంట్ కేసులు ఉన్నాయి లేడీస్ని. అతను ఎంపీగా ఉండగా అతను చేసిన ఒక జుగుప్సాకరమైన దేశం అంతా చూసింది. పార్లమెంట్లో కూడా ఏంట్రా బాబు ఇలాంటి అసలు ఎక్కడ సిగ్గుపడలేదు, ఎక్కడ తగ్గలేదు. అవునే చూపించాను, అది మార్ఫింగ్, ఇలాంటి మాటలు మాట్లాడాడు. మొన్న ఓడిపోయిన తర్వాత అసలు మొన్న టికెట్ ఇవ్వలేదు అతనికి. పార్టీ ఓడిపోయిన తర్వాత అతను ఫోక్సో కేసు నమోదైంది. వాసిరెడ్డి పద్మ గారు వాళ్ళు కేసు నమోదు చేశారు. ఆవిడ కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేస్తే అది నోటీస్ ఇవ్వడానికి వెళ్తే నేను అంతర్యుద్ధం వస్తున్నాను. అంతర్యుద్ధం ఈ గడి గురించి అంతర్యుద్ధం అవుతుందా? ఎవడొస్తాడండి? మన కూడా వచ్చి గొంతులు వేసిన లోపల పోయారు. అంతర్యుద్ధం రాదు, అంతరంగం చీల్చుకుని లోపల పోతారు వీళ్ళు. సరే అరెస్ట్ అయితే పోలీసు వాళ్ళు అతను కొంచెం వెసులుబాటు కల్పించారు. మీకు ఏమవుద్దంటే అండి, అతను మాజీ పోలీస్ అనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రేమికులో ఆ పార్టీకి సంబంధించి సానుభూతిపరులో కానీ మొత్తం మీద ఇతనికి అనుకూలంగా వ్యవహరించారు. ఇతను కొంచెం మర్యాద చేశారు. ఒక ఎస్ఐ గారు కొట్టినా కానీ కొంతమంది మర్యాద చేశారు. మొత్తం వాళ్ళందరూ సస్పెండ్ అయిపోయారు. అవును, 11 మంది. అంటే వీళ్ళు టచ్ చేస్తే దోలు తీరిపోద్దని ఒక మెసేజ్ వెళ్ళింది అందరికీ. ఇప్పుడు జైలుకి పెట్టారు. అక్కడ కూడా ప్రెస్ మీట్లోకి రాకుండా నేరుగా కోర్టులోకి వెళ్ళిపోయాడు. అతను ఫోన్ మాట్లాడాడు. హాస్పిటల్లో కూడా ఆ హాస్పిటల్లో డాక్టర్ కూడా ఓవర్ యాక్షన్ చేసింది. నన్నేం కొట్టలేదని చెప్పాడు. అయినా సరే అరికాళ్ళు చూపించు, గడిది గుడ్డు చూపించు అని మాట్లాడింది ఆవిడకి కూడా వేయాలి, సస్పెండ్ చేయాలి. అసలు ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రభుత్వ ఉద్యోగాలు అంటే వాళ్ళు సొంత పని చేసుకోవడాక, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలు అర్హులు కాదు, వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళు ఒక్క క్షణం కూడా ఉండడానికి అర్హత లేదు వాళ్ళకి. ఇప్పుడు జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఏం చేస్తారు? నీ మొలతాడు కూడా దించేస్తారు జైల్లోకి వెళ్తే. నీకు స్వేచ్ఛ అనేటి ఉండదు, నీకు ఒక ప్రివిలేజ్ ఉంటుంది. నీకు ఒక మామూలు మాజీ ఎంపీ కదా, నీకు ఏదైనా కొంచెం ప్రివిలేజ్ ఉందనుకో, ఒక దుప్పటి తిండి ఇస్తారు, ఓ ఫ్యాన్ ఉన్నా గది వాడేస్తారు, ఓ కుర్చీ ఇస్తారు కాలితో కూర్చోవడానికి. ఇది అంతకు మించి నీకేమి పట్టుపాల్పులు, ఏసీ రూము, విసరడానికి మనుషులు, నీ సపర్యలు చేయడానికి పరిచారికలు ఏముండరు. అందరితో పాటు నువ్వు లైన్లో నిలబడి తీసుకోవాల్సిందే. అక్కడ నీకు సౌకర్యాలు కావాలి, నాకేమో కాలక్షేపం కావాలంటే దొబ్బదేమిని. అక్కడ కొంతవరకు స్పేర్ చేస్తారు, ఒక స్టేజ్ వరకు ఉంది. ఇంతకన్నా ఓవర్ యాక్షన్ చేయడానికి సాలిటరీ సెల్ అని ఉంటుంది, ఒక్కడనే వేస్తారు. అందులో అటుకలుతా ఇటుకలుతూ ఉండదు, అలాగే నిలబడి ఉన్నాడు. అది మామూలుగా నొటోరియస్ క్రిమినల్స్కి వేస్తారు. నువ్వు ఓవర్ యాక్షన్ చేసి పోలీస్ సిబ్బందిని, అక్కడున్న జైలు సిబ్బంది మీద నువ్వు తిరగబడి వ్యవహారాలు చేసావు అనుకో, నీకు అది సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకోవచ్చు, అది నేను అదుపు చేయడానికి. వేస్తే ఏం చేస్తావు నువ్వు? దాని తర్వాత స్టేజ్ వేయటం కూడా తెలుసా, చీకట్లో పడతారు. ఇంకా ఈ కన్ను పొడుచుకొని కనపడదు, చీకటి ఉంటుంది. దాని తర్వాత గంజి కొట్టు అంటారు.
మనిషిని అందులో వేసేసి గంజి పోసేస్తారు. గంజి అన్నం వార్చిన గంజి ఉంటుంది కదా, ఈగలు దోమలు ముసిరేసి ఇంక నీకు జీవితం వ్యర్థం అనిపిస్తుంది. మీ దండం రా బాబు మీరు ఏం చెప్తే చేస్తారంటారు ఎవడైనా సరే. లేకపోతే నొటోరియస్ క్రిమినల్స్ ఉంటారు జైల్లోని, వాళ్ళు ఎలాగ అదుపు చేస్తారనుకుంటున్నారు, ఇలాగే అదుపు చేస్తారా? అది గుర్తుపెట్టుకోవాలి. అతను అలాంటి అమలు చేయాలి ఇతని మీద. దెబ్బకి దారిలోకి వస్తారు. ఏంట్రా నీ గోరోజులు నీ పొగరేటు నువ్వేం చేసి వచ్చావు? ఒక పోలీస్ కస్టడీలో ఉన్న నీ ఒక వ్యక్తి మీదగా నువ్వు దాడికి వెళ్తావా? పైగా నీకు ఎంత బరిదిగింపది, ఏ ధైర్యం నీకు, నీ వెనకాల ఎవడన్నా అనుకుంటున్నావు? అంటే వాళ్ళు ఏమి చేయరు అనుకుంటున్నావా? అక్కడ వాళ్ళందరూ తిరగబడి కొడితే నువ్వేంటి పరిస్థితి నీకు? ఇప్పుడు గుంటూరు వచ్చి దెబ్బలాడాడు, అక్కడ ఉన్న పబ్లిక్కే తిరగబడి కొడితే ఏం చేస్తాడు? కాబట్టి ఇలాంటివి ఉపేక్షించకూడదండి, చాలా కఠినంగా చర్య తీసుకోవాలి. ఇలాగే ఇతను జైల్లో గట్ట ఘర్షణ పడి ఆ సిబ్బంది మీద దురుసుగా వ్యవహరిస్తే వాళ్ళు ఊరుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అస్సలు క్షమించకూడదు. ఎందుకంటే దీన్ని మొగ్గలను తుంచేయాలి. తోటకూర నాడే చర్యలు తీసుకుంటే అన్నట్టుగా ఇటువంటి వాళ్ళు ఈ గరగాట ఆడుతున్నాడు కదా. అవాళ మీకు ఎప్పుడైతే నోట్ల రద్దు సమయంలో ఒక సాధారణ వ్యక్తి మీద ఇతను దౌర్జన్యం చేశాడో ఆ రోజే అతను ఇంటికి పంపించుంటే ఈ ఇతని వ్యవహారం చూసి ఆ వీడియోలు గట్రా చూసి భాగ్యం మనకు దక్కకపోను కదా. ఆ చేసిన పొరపాటు వల్ల వచ్చేసాడు, ఎంపీ అయిపోయాడు, ఇప్పి చూపించేసాడు, గొడవలు చేస్తున్నాడు, జైల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. అతడు బతుక్కి అన్నీ అవకాశం ఉంటుందా అది తెలుసుకోవాలి. గతంలో బోర్గడ్డ అనిల్ కూడా ఇదే విధంగా పోలీస్ స్టేషన్లో నాకు రాచ మర్యాద లాంటి బెడ్ కావాలి, దుప్పటి కావాలి. అవును, అతని దెబ్బ కొంతమంది పోయారు. వీళ్ళ దెబ్బకి వీళ్ళతో పాటు కొంతమంది పోలీసు వాళ్ళు పోతున్నారు. వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు చట్ట ప్రకారం పని చేసుకో, చట్టాన్ని తన పని చేసుకోమంటే చేసుకోవడానికి రోగం వాళ్ళకి ఏమన్నా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా బలవంత పెడుతున్నారు, అలా చేయి ఎలా చేయంటే తప్పు అనుకోవచ్చు. మీ చట్ట ప్రకారం చేసుకుంటారా బాబు అంటే వీళ్ళకి ఏం రోగం? చాలా తప్పు. ఇందులో దీనివల్ల మంచి వాళ్ళు నిజాయితీ పనులు దెబ్బైపోతారు. వాళ్ళు కూడా మాకెందుకు వచ్చిన కూడా బాబు వెళ్తుంటని స్లో అయిపోతున్నారు. ప్రభుత్వం కూడా చాలా కఠినంగా ఉండాలండి ఈ విషయంలో. వైసీపీ కూడా పేరు చెప్తే ఆడికి మామూలుగా ఒకటి కొట్టాలనుకోండి 6 కొట్టాలి వాళ్ళని. మామూలుగా ఒకటి కొడితే సరిపోద్ది, కానీ వీళ్ళని 6 కొట్టాలి. అప్పుడు కానీ చట్టం వీళ్ళు. అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్.